కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంకల లక్ష్మీ కుమరయ్య చెప్పండి, ప్రజలకు వెళ్తున్న ఏమని అభ్యర్థిస్తున్నారు ఓటు? ఉంగరం గుర్తు అందరు గెలిపియాలి పదలను కోరుకుంటున్నాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఉపేందర్ రెడ్డి, చెప్పండి, మీ అభ్యర్థిని ఎలా గెలిపించుకోబోతున్నారు? ప్రజలకు వెళ్ళి ఏం చెప్తున్నారు? మొదటి నుంచి మా గ్రామం కాంగ్రెస్ పార్టీకి అభిమానమైన గ్రామం. ఈ గ్రామంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కానీ ప్రతి ఎలక్షన్లో లీడింగ్ ఉంటుంది. ఈసారి మేము మా క్యాండిడేట్ అయినటువంటి లక్ష్మి గారిని నిలబెట్టి ఉంగరం గుర్తు వచ్చింది వారికి. మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు వాటి కొనసాగిస్తూ మా గ్రామంలో మేము ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈసారి చాలా ఒక 3 టర్ముల తర్వాత మాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నిలబెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ప్రజలకు గ్రామంలో కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, తర్వాత పెన్షన్ కొన్ని క్లియర్ కావాల్సి ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడానికి మా అభ్యర్థి ద్వారా ఎమ్మెల్యేకి విన్నవించుకొని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కుమరయ్య గారు, మీరు చెప్పండి, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ఈ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మి గారిని నిలబెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు కానీ, ఉచిత రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ ఇవాళ ప్రజలల్లో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల్ని మేము ప్రభుత్వం ఉన్నందుకు అభ్యర్థిని అర్థం చేసుకొని గెలిపియండి, మిగతా గ్యారంటీలు అమలు చేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పరిష్కారం చేయడానికి మేము హామీ ఇచ్చుకుంటూ ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడుగుతున్నాం. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ప్రజలకు మేము ఆ విధంగా జవాబుదారీతనంగా ఉంటామని చెప్పి గ్రామ ప్రజల్ని పదే చెప్పుకుంటూ వాళ్ళకి ఓట్లు అడుగుతున్నాం. వారు తప్పకుండా మాకు భారీ ఎత్తున మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తామని హామీ ఇచ్చిండ్రు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గెలిచిన తర్వాత కూడా వారిని ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తూ మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, లింకు రోడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అవన్నీ కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. తప్పకుండా ఇంటర్నల్గా డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అన్ని విధాలుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ మేము అమలు చేస్తామని చెప్పి గట్టిగా హామీ ఇస్తున్నాం. ఆ విధంగా మాకు ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలుగుతామనే నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. నిలబడ్డ రోడే కొత్త మార్పు అనేది ఏర్పడుతుంది. దీనికి కాకుండా ఏంటంటే నేను గత 10-20 ఏళ్ళ కింద నేను ఉప సర్పంచ్ని. అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో సర్పంచ్ రాలే. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది. చాలా చేసేది గవర్నమెంట్ తోటి కింద మన సర్పంచ్ ఉంటేనే ఎమ్మెల్యే గారు పనిస్తాడు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. ముఖ్యమంత్రి మా దగ్గర పట్టుకొని పోయాడు. మీ ఊరు సమస్య ఏది తీసుకొచ్చినా కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే అది కాకుండా ఏంటంటే మా ఊళ్ళో ప్రధాన ఇబ్బంది ఏంటంటే రోజు 5 కుక్కలు కడతాయి. అది ఎవరు చేయాలి? సర్పంచ్ చేయాలి. అది గెలిచిన 10 రోజులలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టి వాళ్ళు ఉన్నారు. 15 రోజులలో కుక్కలు లేకుండా చంపిస్తా, 2 నెలల 60 రోజులలో కోతులని ఊళ్ళో లేకుండా గెలుగుతా. అట్లానే నేను ఒప్పందం చేస్తాం. ఊళ్ళోకి ఓటేయంటాం, ఓటేసినాక వాళ్ళతోటి చేస్తామని నమ్మకం ఉన్నది. ఎమ్మెల్యే గారు మొన్న పోయినా నేను నడిచే పరిస్థితి లేదు. మనిషికి టికెట్ అంటే ఇస్తానన్నాడు, ఇచ్చేటు గెలిపించుకురాన్నాడు. గెలిపించుకొచ్చినాక నేను ఖచ్చితంగా నాకు ఏ సొమ్ము అవసరం లేదు, ఏ పైసా అవసరం లేదు, పని చేయాలి మా ఊళ్ళో అని నేను మనస్ఫూర్తిగా. మరియు కార్యకర్తలు మరి కంకల లక్ష్మి గారి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి, తర్వాత వచ్చేసి పెనుగొండ గ్రామంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మాకు స్టేట్లో పెద్ద లీడర్ ఉన్నాడు మా గ్రామానికి. ఇప్పటికే ఒక 7-8 సీసీ రోడ్లు చేసినాం. 10 సంవత్సరాలు లేని రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డులు. అందులో సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. 50 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం 2 సంవత్సరాలలో. ఆల్రెడీ 3వసారి బిల్లు కూడా పడ్డాయి. ఇప్పుడు ఉండబడిన లింకు రోడ్లు ఉన్నాయి. ఇది సీసీ రోడ్డు ఈ నుంచి ఈ ఆర్ఎంబి రోడ్డు ఈ నుంచి నాయకపల్లికి ఇచ్చిండు, ఆ నుంచి అర్పణపల్లికి ఇచ్చిండు.
మా గ్రామంలో చాలా మంచి పనులు ఉన్నాయి. మా పెద్దమ్మని చెప్పినట్టు కుక్కలు ఒకటి, వాటర్ ప్లాంట్ ఒకటి, కోతులు ఒకటి, అదొకటి మాత్రం ప్రాబ్లం అయ్యి. ఇక మేము ఈ 5 సంవత్సరాలలో ఉండబడిన లింక్ రోడ్లు కావచ్చు, కుక్కలు కావచ్చు, కోతులు కావచ్చు, వాటర్ ప్లాంట్ కావచ్చు, ఈ ప్రధానంగా కొన్ని ఉన్నాయి. చిన్న పింఛన్లు ఒక కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి. అవి ఒకటి సాగు చేస్తాం. ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిపియమని అందరినీ కోరుకుంటున్నాం.